ఏపీ బీసీ సంక్షేమ శాఖలో గ్రేడ్ -2 హాస్టల్ వెల్ఫేర్ అధికారి పోస్టుకు సంబంధించిన పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఒక్క పోస్టు భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో మొత్తం 54 మంది అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్టును సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ జాబితాను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచడంతో పాటు తదుపరి ఎంపిక ప్రక్రియ కోసం విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్కు పంపించినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్సెట్ మరియు పీజీసెట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. శుక్రవారం నుంచి 47 పట్టణాల్లోని 89 పరీక్ష కేంద్రాల్లో ఉదయం మరియు మధ్యాహ్నం 2 సెషన్లలో ఈబీటీ విధానంలో ఎడ్సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు మొత్తం 24,628 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వివరించారు. ఇక పీజీసెట్ పరీక్షలు మే 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 15 పట్టణాల్లోని 23 పరీక్ష కేంద్రాల్లో రోజుకు 3 సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు మొత్తం 3 సెషన్లలో పీజీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఏపీఐసెట్ ఫలితాల విడుదలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఉన్నత విద్యామండలి ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురువారం ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా అవి ప్రకటించలేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ బిజీగా ఉండటంతో ఫలితాల ప్రకటన వాయిదా పడినట్లు సమాచారం. అయితే ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారన్న విషయంపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. ఏపీఐసెట్ పరీక్షకు మొత్తం 33,751 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 32,434 మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.